బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనులు కొనసాగుతున్నాయి. రామ్నగర్ లోని మణెమ్మ కాలనీలో కల్లు కాంపౌండ్ ను అధికారులు కూల్చివేశారు. కల్లు కాంపౌండ్ అక్రమంగా కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో దాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయన పరిశీలించి వెళ్లిన గంటల వ్యవధిలోనే కల్లు కాంపౌండ్ ను కూల్చివేశారు. అయితే కల్లు కాంపౌండ్ ఉన్న స్థలం తమదని విక్రమ్ యాదవ్ అనే వ్యక్తి వాదిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రైట్ రాంప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే ఒక కల్లు కాంపౌండ్ ని కూల్చివేశారు రామ్నగర్ లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీని వల్ల ప్రజలకు అంటే ఈ కూల్చివేత వల్ల ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరనుంది రాంప్రసాద్? ఎస్ రత్న, మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాలపై అయితే కొరడా జిల్పిస్తుంది. మనం ఇప్పటివరకు జరిగినటువంటి కూల్చివేతలను కనుక గమనించినట్లయితే భారీ నిర్మాణాలు ఇటు చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఏదైతే నిర్మించారో వాటిని కూల్చివేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మాత్రం హైదరాబాద్లోని రామ్నగర్ చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి మణెమ్మ కాలనీలో ఇక్కడ ఏదైతే రోడ్డు ఉండేది, గతంలో 30 సంవత్సరాల కింద ఇది రోడ్డుగా ఉండేది. రోడ్డును కూడా ఆక్రమించేసి ఇక్కడ ఒక కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కల్లు కాంపౌండ్ను కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ ఏవి రంగనాథ్ 24 గంటల క్రితమే దీన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం వెంటనే చర్యలకు కూడా ఇక్కడ హైడ్రా సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చి కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం కనుక విజువల్స్ ద్వారా గమనించినట్లయితే ఇదేదైతే కాలనీ రోడ్డు ఉందో ఈ రోడ్డుకు మొత్తానికి కూడా ఎల్ ఆకారంలో అయితే తిరిగి ప్రధాన రహదారికి కనెక్టింగ్ రోడ్ అనేది ఉండేది. గత 40 సంవత్సరాల కింద ఉన్నటువంటి రోడ్ అయితే క్రమక్రమంగా ఇటు కల్లు కాంపౌండ్ల నిర్వహణ క్రమంలో అది ఆక్రమణకు గురై ఇక్కడ కొత్తగా భవనాలు కూడా వెలవడం జరిగింది. మనం ఏదైతే చూస్తున్నామో కూల్చివేసినటువంటి రేకుల షెడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి కనుక మనం పక్కనే గమనిస్తే అక్కడ ఒక భవనం కూడా కనిపిస్తుంది. కల్లు కాంపౌండ్కు ఆనుకొని అటు ఒక బార్ అండ్ రెస్టారెంట్కు కూడా అధికారులు అనుమతి ఇవ్వడం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ రామ్నగర్లో ఉన్నటువంటి మణెమ్మ కాలనీలో కనిపిస్తుంది. ఇక్కడ కల్లు కాంపౌండే అక్రమ నిర్మాణం కాగా దాంతోపాటు అనుబంధంగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం 3 అంతస్తుల భవనం ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయిలో బార్ అండ్ రెస్టారెంట్ను కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు సంబంధిత అన్ని శాఖల అనుమతితో మాత్రమే ఇక్కడ బార్ షాప్ నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఇటు కల్లు కాంపౌండ్తో పాటు బార్ షాప్ను రెండింటిని కూడా కూల్చివేసేందుకు ఇటు హైడ్రా అధికారులు రంగంలో దిగడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ప్రస్తుతానికైతే కల్లు కాంపౌండ్ను కూల్చివేసినటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మనం కనుక ఆ జేసీబీ పక్కనే కనుక గమనించినట్లయితే అటు ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ కూడా ఇప్పుడు హైడ్రా అధికారులు దానికి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లకు ఇబ్బంది కాకుండా ఆ భవనాన్ని కూడా కూల్చివేసేందుకైతే ఇప్పటికే హైడ్రా అధికారులు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి కూల్చివేత సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఇటు బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి భవనాన్ని కూడా కూల్చివేయబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్న సమయంలో భారీగా ఇక్కడ ఇటు డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు హైడ్రా అధికారులు అదేవిధంగా స్థానిక పోలీసులను కూడా ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. మనం కనుక గమనించినట్లయితే ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రోడ్ ఏదైతే ఉందో మనం విజువల్స్ ద్వారా క్లియర్గా చూడవచ్చు. మనకి ఇటు ఇదైతే రామ్నగర్ చౌరస్తా వెనుక భాగంలో ఉండేటువంటి మణెమ్మ కాలనీకి సంబంధించినటువంటి రోడ్డు. మనం కనుక విజువల్స్ గమనిస్తే ఇటు నుంచి వచ్చినటువంటి రోడ్డు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ వరకు వచ్చినాక టీ ఆకారంలో కనుక ఈ రోడ్డు ఇటు రెండు ప్రాంతాలను కూడా కలుపుకుంటూ ఉంటుంది. టీ ఆకారంలో ఉన్న క్రమంలో ఇక్కడ మధ్యలో ఏదైతే కల్లు కాంపౌండ్ ఉందో దానికి మాత్రం రైట్ సైడ్లో బార్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కూడా మరికొన్ని నిర్మాణాలు ఉన్నాయి. వీటిని కూడా తొలగించేటువంటి పనిలో అయితే హైడ్రా అధికారులు ముందుకు సాగబోతా ఉన్నారు. మనం కనుక గమనిస్తే గత కొద్ది ఏళ్లుగా ఇక్కడ ఇవి నిర్వహణ జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అయితే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా వెలవడం అనేది కొంత చర్చనీయాంశంగా జరుగుతుంది. ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించేటప్పటికీ కూడా దీనికి అనుమతి ఉందా లేదా అనేటువంటి ఒక విషయాన్ని అయితే ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులే కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు. ఒక్కసారిగా మనం ఇప్పటివరకు చూసింది చెరువులు కుంటల్లో జరిగినటువంటి కూల్చివేతల అనంతరం తొలిసారిగా ఇటు హైదరాబాద్ నడిబొడ్డున రామ్నగర్లో జరుగుతున్నటువంటి కూల్చివేతలను చూసేందుకైతే భారీగా ప్రజలు కూడా బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు చాలా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. వారి మాటలోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీకు తెలిసినప్పుడు ఎప్పుడు ఇక్కడ రోడ్డు అనేది కొనసాగింది? మీ పేరేంటి? నా పేరు బాలరాజు గౌడు. నేను స్థానికంగా 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను.
ఇక్కడ బార్ అండ్ ఇప్పుడు ఏదో హైడ్రా కూల్చివేత కార్యక్రమం పెట్టిందో రంగనాథ్ గారికి మొట్టమొదలు ధన్యవాదాలు. దీని ఇప్పుడు కూల్చివేత ఏదైతే కూల్స్తున్నారో హైదరాబాద్లో ఇది రామ్నగర్ చౌరస్తాకు వచ్చే ట్రాఫిక్కు చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలకు. బైపాస్గా ఇక్కడ రోడ్డు వెళ్ళిపోతే పబ్లిక్ అంతా ఇక్కడ డైవర్ట్ అవుతుంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది తొలుగుతుంది. మా రామ్నగర్ చౌరస్తా కాడ ట్రాఫిక్ ఇబ్బంది తొలుగుతుంది. చాలా సంతోషం మాకు. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఆక్రమణ జరిగింది, ఎన్ని సంవత్సరాల నుంచి కళ్ళు కాంపౌండ్ కానీ బార్గా నిర్వహణ మీకు తెలిసి జరుగుతుంది? నాకు తెలిసిన కాడికి 30 years నుంచి నేను చూస్తున్నా ఈ బార్న అండ్ రెస్టారెంట్ను, ఈ కళ్ళు కాంపౌండ్. దీంతో ప్రజలకు చాలా ఇబ్బంది జరిగింది. ఇప్పటికైనా అని గవర్నమెంట్ కళ్ళు తెరిచి మాకు ఈ కూల్చివేత వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారికి గవర్నమెంట్కు అండ్ రంగనాథ్ గారికి ధన్యవాదాలు. అంటే పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం కదా, టీఆర్ ఆకారంలో ఉన్నటువంటి రోడ్డు ఈ యొక్క నిర్మాణం అనంతరము పూర్తి స్థాయిలో మరి ఇంకెక్కడైనా రామ్నగర్లో ఇంకెక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఇక ఉన్నాయంటే మనం చెప్తే మళ్ళీ మీకు అటాక్ చేస్తారు వాళ్ళు. అది కాదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇది మాత్రం మాకు చాలా ఉపయోగం ప్రజలకు, ఈ కూల్చివేత అనేది. అంటే ఈ మెయిన్గా కూల్చివేతలకు సంబంధించి మీరు చాలా రోజుల నుంచి టీవీలలో చూస్తున్నారు, హైడ్రా ఇక్కడ కూల్చివేస్తుంది, హైడ్రా అక్కడ కూల్చివేస్తుందని. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఈ కూల్చివేతలు చూస్తున్నారు, ఏ విధంగా భావిస్తున్నారు? రానున్న రోజులు ఏ విధంగా హైడ్రా ముందుకు సాగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ విధంగానే అక్కడక్కడ చేస్తే చాలా సంతోషము, చాలా ప్రజలకు ఉపయోగకరం ఇది ఈ కూల్చివేతలు. ధన్యవాదాలు. అంటే ప్రభుత్వం చర్యలను మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కూల్చివేతలు జరగలేదు. కూల్చివేతలు ఒకవేళ చేద్దామనుకున్న సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకునేది. కానీ ఇప్పుడు భారీ బందోబస్తు నడుమ ప్రజల ఉపయోగార్థం చేస్తుండడం వల్ల దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? దానికి అందుకే కదా మరి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపేది. చాలా సంతోషము. ఇటువంటి చర్యలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో మొత్తంగా ఇది పరిస్థితి. ఏదైతే రామ్నగర్లో జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 40 ఏళ్ల కింద ఇక్కడ రోడ్డు ఉండేదో తిరిగి ఆ రోడ్డును కూడా ఇక్కడ రామ్నగర్లో ఉన్నటువంటి ఇటు మన్నెమ్మ కాలనీ కానీ, అదేవిధంగా మనం ప్రధానంగా చూసుకుంటే ఇటు విఎస్టీ నుంచి రామ్నగర్ చౌరస్తాకు వచ్చేటువంటి ప్రధాన రహదారికి కనెక్టింగ్ వేగా ఉండేది. ఇది ఒక బైపాస్ రోడ్డుగా ఉన్న క్రమంలో ఇది తిరిగి అందుబాటులోకి వస్తుందంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు వారి మాటల్లోనే రంగనాథ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు హైడ్రా అంటే చెరువులు, అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మాత్రమే కూల్చివేతలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి రోడ్డు పైన అక్రమ నిర్మాణం చేపట్టడం వల్ల ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించి ప్రజలకు రోడ్డు అందుబాటులో తీసుకురావడం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడ నిర్మాణాలు పెద్దగా అక్కడ చెరువులకు సంబంధించి ఇటు పర్యావరణానికి సంబంధించినటువంటి యొక్క కూల్చివేతలుగా భావించినప్పటికీ కూడా ఇది కేవలం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. ప్రజలు నిత్యం ఉపయోగించినట్లయితే చాలా వరకు వాళ్ళకు దూరం కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా కనెక్టింగ్ వేస్ అంటాం. మనం గల్లీలలో కనుక చూసుకుంటే ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డు వెళ్ళడానికి షార్ట్ కట్ వేస్ని ఎక్కువ ఉపయోగించిన నేపథ్యంలో ఈ రోడ్డు కనుక అందుబాటులోకి వస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా వాళ్ళు చాలా కాలనీవాసులు ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైడ్రా కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే గత కొద్ది రోజులుగా హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతల దూకుడును మనం గమనిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, అక్రమ నిర్మాణాల విషయంలో తన సొంత కుటుంబ సభ్యులనైనా ఉపేక్షించేది లేదు కనుక అక్కడ గుర్తించినట్లయితే అక్కడ నేనే ముందుండి కూల్చడంలో నేను ముందుంటానని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా పూర్తిగా నమ్మకం కలిగింది. హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థ ఎవరికి కొమ్ము కాయదు, ఏ పార్టీకి కానీ ఏ లీడర్కి కానీ కొమ్ము కాయదు అనేటువంటి ఒక స్పష్టతకు ప్రజలు వచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో చాలా వరకు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలో కూడా ఇదే విధంగా ముందుకు సాగాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి రామ్నగర్లో కొనసాగుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.